తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లోనూ ఒక సంచలనం జరిగింది. ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ అనుకున్నటువంటి భరణి శంకర్ ఎలిమినేట్ అయిపోయారు. భరణి శంకర్ లీస్ట్లో ఉన్నారని తెలుసు. కాకపోతే రాము రాథోడో లేకుంటే దివ్యానికితో వీళ్ళిద్దరూ బయటికి వెళ్తారు అనుకుంటే వీళ్ళిద్దరినీ కాదని భరణిని బయటికి పంపించారు. సో ఇమాన్యుల్ తన పవరాస్త్రాన్ని సరిగా భరణి కోసం ఉపయోగించలేకపోయాడు. సో తను బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే భరణి ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు? ఆయన నిజంగా సరిగ్గా ఆడలేక వెళ్ళిపోయాడా? సరిగ్గా ఆడగలిగే శక్తి ఉండి కూడా ఆడలేకపోయాడా? ఆయన అలా ఆడలేకపోవడానికి ఏమేమి అడ్డుపడ్డాయంటే ఆయన సృష్టించుకున్న బంధాలే, ఆయన పెట్టుకున్న ఎమోషన్నే ఆయనకు అడ్డంకిగా నిలిచాయి. ఒక చెల్లి, ఒక కూతురు, వీళ్ళిద్దరి వల్లనే ఈరోజు ఆయన స్టేజ్ బయట ఉండవలసి వచ్చిందని అందరూ అంటున్నారు. సగటు ప్రేక్షకుడు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఇదే నాగార్జున తాను ఒక మాట అన్నారు, మీ స్ట్రెంగ్త్ మీరు చూసుకోండి, మీరు వీక్ కావద్దండి అని గతంలో చెప్పాడు. భరణితో వారం చేశారు, బంధాల మధ్య ఇరుక్కోవద్దండి అని. కానీ ఆయన దానికి లోబడిపోయాడు. మీరు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. తనూజ మొదటి నుంచి కూడా నాన్న 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 అంటూ అదొక సీరియల్ డ్రామా లాగా నడిపించేసింది. సరే, ఆమె ఎమోషన్ నిజమో అబద్ధమో వీ డోంట్ నో, షీ మే బీ అట్ ది టాప్ లెవెల్, బట్ ఆమె తాను ఆయన పదే పదే అలా అంటూ పైగా ప్రతి ఒక్క దానికి తనకు సపోర్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సపోర్ట్ తీసుకోవడం వల్ల ఆయన నానాటికి వీక్ అయిపోయాడు. ఆమె విషయంలో అతను చేతులు ఎత్తేస్తుండు. ప్రతి సందర్భంలో చెప్పేవాడు, తనూజ అక్కడ ఉంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే అని. ఆ తర్వాత లోపలికి వచ్చినటువంటి దివ్యానికిత ఆమె చాలా తెలివిగా తనూజను దెబ్బ కొట్టాలి, భరణితంగా ప్లేస్ సంపాదించుకోవాలని దానికి పోటీ పడిందే కానీ ఆటలో ఆమె ఏమీ చూపలేకపోయింది. నిజం చెప్పాలంటే ఇవాళ భరణి బయటకు వెళ్ళడానికి అంతో ఇంతో పాపం వీళ్ళిద్దరిది ఉంది. ఒకటి తనూజ, రెండు దివ్యానికిత. మీరు అడగొచ్చు, వాళ్ళిద్దరు అంటూ ఉంటే మళ్ళీ ఈయన బుద్ధి ఏమైపోయింది, ఈయన సరిగ్గా ఉండాలి కదా అని. ఎస్, మొదటి పొరపాటు అయితే ఈందే. ఎందుకంటే బంధాలు పెంచుకోకూడదంటే ఎందుకు పెంచుకోవాలి? ఆ ఇంట్లో చూడండి, మొత్తం రిలేషన్స్తోనే కొట్టుమిట్టాడుతుంది వ్యవహారం. తనూజ ఈసారి అందుకే నాగార్జున చాలా మంచి పని చేశారు. ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళని ముందుగానే వాళ్ళ అన్న మాటలు అవన్నీ కూడా పెట్టి ఆడియో పోల్ కూడా పెట్టేసి నిప్పునేంటి నీరేంటి, పాలేంటి నీరేంటి అనేది తేల్చి చెప్పేశారు. సో అక్కడ తనూజ ఒక మాట అనేది ఏంటి, నేనేంటో కళ్యాణ్కి తెలుసు, కళ్యాణ్ ఏంటో నేను తెలుసు, మేమిద్దరం ఏంటో ఆడియన్స్కి తెలుసు, కొందరు మాత్రం ఎవరో మాటలు తలకెక్కించుకుంటున్నారు అని. అలా అని కాదు కదా. వాట్ ఇట్ అపియర్ ఆల్సో మ్యాటర్స్. సో వాట్ యూ ఫీల్ అనేది ఇట్ మే బీ, బట్ వాట్ ఇట్ అపియర్స్, మీరు ఎలా ఉంటున్నారు, మీరు ఎలా పోర్ట్రే అవుతున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. కళ్యాణ్ పడాలపైన అయితే చాలా కామెంట్లు వచ్చేసాయి. ఆయన చేతి వేయకుండా మాట్లాడుతూ ఎప్పుడు చూసినా కూడా తనుజను టార్గెట్ చేసుకుంటూ అక్కడే వెళ్తుంటాడు, అక్కడే టచ్ ఆడుతుంటాడు. పైగా ఆయనే చెప్పాడు, నువ్వంటే నాకు చాలా స్పెషల్ అని. ఆమె ఒకరోజు కూర్చోపెట్టి కూడా అడిగింది, ఏంటి నువ్వు నన్ను అదలో చూస్తున్నావు, నేను ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తున్నావు, నీ చూపులకు అర్థం ఏంటి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఎంబరాసింగ్గా ఉంది అని చెప్పినా కూడా ఆయన వినిపించుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. తర్వాత రమ్య ఎప్పుడైతే డైరెక్ట్గా ఆయన కామెంట్ చేసిందో, ఆడవాళ్ళపైన చేతులు వేస్తాడో ఆడపిచ్చని ఎప్పుడైతే అనిందో, ఆ మాటను వీడియో ద్వారా ఆమె ఎదుటే ఎప్పుడైతే కళ్యాణ్కి చూపించాడో, అప్పుడు కళ్యాణ్ నోటిపైన వేలేసుకున్నాడే కానీ అది తప్పని కానీ ఎలా ఉంటుంది అని కానీ ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. ఇప్పటికైనా ఆయన మారాలి, లేట్ దాన్ నెవర్. లేకపోతే భరణికి పట్టిన గతే పవన్ కళ్యాణ్కు పడుతుంది, డిమాండ్ పవన్కు పడుతుంది, తనూజకు పడుతుంది, రీతుకు కూడా పడుతుంది. ఓకే, తనూజ మేబీ సేఫ్ అయి వాళ్ళిద్దరు సేఫ్గానే ఉన్నారు. తనూజ బాగా ఆమె ఫ్యాన్ బేస్ ఉంది, ఆమె క్లీన్ అండ్ గ్రీన్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఆమెకు ఓట్లు పడిపోతున్నాయి. కానీ ఎవరు దెబ్బతింటున్నారు వాళ్ళ వల్ల? భరణి దెబ్బతిన్నాడు, ఘోరంగా దెబ్బతిన్నాడు. బాగా ఆడవలసిన వాడు, ఒక లక్ష్యంతో వచ్చినటువంటి వాడు, అతను ఎన్నో రోజులు ఉండవలసినటువంటి వాడు, తన ఆట సరిగ్గా చూపించుకునే అవకాశం లేక ఉన్న అవకాశాలను తనకు తానే చెడగొట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఇవాళ నాన్న 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 అని బయటికి పంపించేశారన్న అపప్రతను ఎంత లేదన్న తనూజ మూట కట్టుకోవాల్సి వచ్చింది. తాను చెల్లిని గారాబ్ చేసి అతన్ని కట్టుదిట్టం చేసేసి ఆమె కూడా ఆడనివ్వకుండా చేసింది. వెళ్ళిపోయే ముందు ఏడిస్తే ఏం లాభం? అక్కడ లోపల ఉన్నప్పుడు ఆయనకు అంటే ఇప్పుడు నేను చెప్పేది బిగ్ బాస్ హౌస్లోన ఒంటిగానే అండి. ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళ్ళాల్సిందే, కప్పు ఒకరికే వస్తుంది. అందుకే కిచ్చా సుదీప్ గారు లాస్ట్ ఎపిసోడ్లోన మంజు, ఆ తర్వాత మోక్షిత వీళ్ళు ఉన్నప్పుడు అడుగుతాడు ఆయన, ఇప్పుడు
కప్పు వస్తే కనుక త్యాగం చేసేస్తావా మంజు నువ్వు అంటే నేను చేసేస్తాను. అయితే నువ్వు అక్కడ ఉండదు, ఇక్కడికి వచ్చేసేయి అంటాడు. ఆయన అదే చెప్పాడు, మీరు ఇలాగే చేస్తూ పోతే నెక్స్ట్ వీకెండ్ నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడతావు, ఛాలెంజ్ కాసుకొని అన్నాడు. అలాగే కప్పు కొట్టాల్సినటువంటి మంజు కప్పు కొట్టకుండా బయటకు వచ్చేసాడు లాస్ట్ సీజన్, కన్నడ సీజన్లో. ఇక్కడ కూడా అంతే. రిలేషన్స్ అనేది ఎందుకు పెట్టుకుంటున్నారు, అంత కృతకంగా ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇదే విషయంగా వైల్డ్ కార్డ్స్ వచ్చి డైరెక్ట్గా వాళ్ళు టార్గెట్ చేశారు. ఓకే, ఇప్పుడు అయేష పైన కూడా కామెంట్లు వస్తున్నాయి. ఏంటి, ఆమెమి అనింది తనూజను, ఏంటి నువ్వు సపోర్ట్ లేకుండా నువ్వు చేయలేవా, ఒక నాన్న ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్ప ఇక్కడ ఆడలేరు అని. మళ్ళీ తను కూడా బాల్ కావాలని ఏడ్చింది. ఆ తర్వాత టాస్ కొడిపోయానని పొర్లి ఏడ్చింది. తర్వాత మళ్ళీ అయితే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటి, తనూజలో లేనిది ఆమెలో ఉన్నది ఒకవేళ కంపేర్ చేసి చెప్పాల్సి వస్తే, తనూజకు ఏదైనా ట్రిగ్గర్ అయితే అది రికవర్ కావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. ఇప్పుడైతే మొదటైతే 3 రోజులు మూడ్ ఆఫ్ అయి కూర్చునేది. ఈ అమ్మాయి అలా కాదు. అలా మూడ్ ఆఫ్ అయిపోయినా కూడా మరుక్షణంలోనే తను సరిది చేసుకుంటుంది. అంత ఏడ్చింది మొన్న టాస్క్ ఓడిపోయామని, వెంటనే తనే చెప్పట్టుకుంటే ఎస్ గైస్ రండి ఐఎమ్ నార్మల్ అని చెప్పేసింది. దట్స్ నీడెడ్ బ్యాడ్లీ. సో అది మనకు కావాలి. అలాగే రమ్య మోక్షిత్ కూడా ఆమె చెప్పింది ఓకే, పవన్ని హెచ్చరిస్తోంది ఏమని, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండరా నాయన, నువ్వు అది ఇది అలా ఇలాగని. అలా అని మళ్ళీ ఆయనకు ఈమె ప్రతిబంధకంగా మారుతుందా అనేది చూడాలి. పవన్ అయితే కంప్లీట్ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నాడు. పవన్ను రీతును కూడా కూర్చోబెట్టుకొని నిన్న వీడియో వేసి చూపించారు. ఆ వీడియోలో కూడా నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావా, నువ్వు ఏ జోన్లో ఉన్నావు, అసలు నాగార్జున అయితే 1కి 10 సార్లు అడిగితే కూడా ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. ఇది ఇంట్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్. ఈ స్టేజ్ను వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఏమైనా సమర్థంగా వాడుకుంటారా లేదా చూడాలి. ఈవెన్ చెప్పాలంటే ఇమాన్యుల్ ఓకే కామెడీ చేయగలుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండగలుగుతున్నాడు, అవన్నీ వేరే మాట. కానీ ఆయన రియల్ టాస్క్ అంటే ఇంట్లోన తను ఫిట్టెస్ట్ ఆఫ్ సర్వైవల్ అంటే ఏంటి, తనకు ఎవరైనా ఎదురు తిరిగినప్పుడు, తను ఎవరైనా గట్టిగా విమర్శించినప్పుడు తట్టుకోగలిగే శక్తి ఆయనకు ఉందా లేదా అనేటువంటి టెస్ట్ ఇప్పటిదాకా కూడా లిట్మస్ టెస్ట్ జరగలేదు. అందరికీ మంచివాడు అనంతయ్య అనే లెవెల్లోనే ఉన్నాడు ఆయన. సో ఇమాన్యుల్ కూడా జాగ్రత్తగా ఉండాలి. సరే, సుమన్ శెట్టి అయితే ఆయనకు అయాచితంగా వచ్చింది. ఆయన మంచితనం, ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్, ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ వల్ల ఆయనకు ఎంత రావాలో అంత వస్తుంది, హీఈస్ హ్యాపీ. కాకపోతే ఇప్పుడు జాగ్రత్తగా ఆడవలసిన వాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్, తనూజ, రీతు అండ్ ఇమాన్యుల్. వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇక భరణి విషయానికి వస్తే, భరణి మాత్రం మొదటి నుంచి కూడా ఆయన ట్రావెల్ మొదటి నుంచి చూస్తే కూడా ఎప్పుడైతే దివ్యానికిత లోపలికి వచ్చిందో రాగానే ఆమె మొట్టమొదటి ర్యాంకింగ్స్ ఇచ్చేశారు. ఆమె తన ర్యాంకింగ్ ఇచ్చింది. ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు మొట్టమొదటి ర్యాంక్ ఎవరికి ఇచ్చింది, భరణికి ఇచ్చింది. 5th ర్యాంక్ ఎవరికి ఇచ్చింది, తనూజకి ఇచ్చింది. సో మొట్టమొదటి ర్యాంక్ భరణికి ఇచ్చి, భరణి బాగా ఆడుతున్నాడు, సూపర్గా ఆడుతున్నాడు, ఆయనే నాకు పోటీ, హీజ్ మై కాంపిటీటర్ అని చెప్పిన తర్వాత, కాంపిటీటర్ అని చెప్పిన వాళ్ళు ఎలా ఉండాలి, గట్టిగా పోరాడాలి, ఆటే మాట అనేలా ఉండాలి. కానీ తన మాటలతో, తన సెంటిమెంట్తో ఆయన కాంపిటీటర్ అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన ఆటకు అడ్డుగోడలాగా నిలబడిపోయింది. సో ఈ దెబ్బతోన భరణి కుదేలైపోయాడు. బాగా ఆడవలసిన వాడు, గట్టిగా ప్రయత్నిస్తే కనుక టాప్ 5 దాకా వెళ్ళవలసిన వ్యక్తి ఇవాళ స్టేజ్ పైన వచ్చి నిలబడాల్సి వచ్చింది. కాబట్టి భరణి బయటికి వెళ్ళడం అనేది ఒక రకంగా చాలామంది అనేది వెళ్ళాల్సిందే. ఆయన వెళితే మిగిలిన 2 బాగా ఆడతారేమో అని అంటున్నారు. ఇప్పుడు చూడాలి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ రియల్ ఫీలింగ్, వాళ్ళు డల్ అయిపోవాలి. వాళ్ళు డల్ అయిపోతారా, యాక్టివ్గానే ఉంటారా, తుడుచుకొని మళ్ళీ ఆడతారా, ఏం చేస్తారా అనేది ముందు కాలంలో మనకు చూస్తే అర్థమైపోతుంది అనమాట. సో అలాగే భరణి కూడా బయట నుంచి చూసినప్పుడు ఆయనకు అర్థమవుతుంది, వీళ్ళ కోసమా నేను ఇంతకాలం బాధపడింది, వీళ్ళ కోసమా నేను ఆటలు వదులుకుంది, వీళ్ళ కోసమా నేను బయటకు వచ్చింది అని అనుకునే పరిస్థితులు కూడా వస్తాయి. బట్ అప్పుడు రిపెంట్ అయినా కూడా ఏమీ లాభం లేదు. సో భరణి బయటికి రావడం అనేటువంటిది షాకింగ్ అయితే కాదు, కానీ రాకుండా ఉంటే బాగుండేది. ఇది అందరి ఒపీనియన్. ఆయన రాకుండా ఉంటే బాగుండేది అంటే ఆయన బాగా ఆడితే బాగుండేది. ఆయన బాగా ఆడితే బాగుంటుందని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆయన రిలేషన్ పెట్టుకోకుండా ఉంటే బాగుండేది. ఇవన్నీ కూడా ఇఫ్ అండ్ బట్స్ కాబట్టి అవేవీ జరగలేదు. ఆ పాసిబిలిటీస్ అన్నీ పోయాయి కాబట్టి ఆయన ఆట నుంచి బయటకు వచ్చేసాడు. చూద్దాం తర్వాత ఆట ఎలా ఉంటుందో, ఏం కథనో ముందు చూద్దామన్నమాట. ఇదండి ఇవాళ తెలుగు బిగ్ బాస్లో జరిగినటువంటి కథా కమామిష్. భరణి నాన్న బయటకు వచ్చేశారు.